మెదడులోని ఉన్న కణాలు, రక్తనాళాలకు సక్రమంగా రక్త ప్రసరణ జరగకపోవడంతో పక్షవాతం సంభవించే అవకాశం ఉందని ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ బెజవాడ కామరాజు పేర్కొన్నారు. బోట్లో ఉద్యానవనంలో వాక సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ బెజవాడ కామరాజు మాట్లాడారు. రక్తనాళాలు, కణాలకు నష్టం వాటిల్లితే శరీరంలో అవయవాలు మిగిలిన భాగాలకు రక్తం సక్రమంగా సరఫరా కాకపోవడంతో శరీరంలో కుడి ఎడంవైపు ఉన్న అవయవాలు చచ్చుబడిపోవడాన్ని పక్షవాతం అంటామన్నారు. మెదడులో కణుతులు అధికంగా కొవ్వు పదార్థాలు పెరిగిపోవడం, మెదడు వాపు, గుండె జబ్బు, స్థూలకాయం, అధిక రక్తపోటు, పొగ తాగడం, మద్యపానం, మహోద్వేగం వంటి వాటి వల్ల పక్షవాతం సంభవించే అవకాశం అధికంగా ఉందని అన్నారు. పక్షవాత లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ద్వారా వ్యాధి బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని డాక్టర్ కామరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, న్యాయవాది యనమల రామం, బుద్ధరాజు, సత్యనారాయణ రాజు, పార్థసారథి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఏంటంటే రక్తనాళం చిట్లిపోతుంది, డైరెక్ట్గా రక్తనాళం రప్చర్ అయిపోయి బ్లడ్ బ్రెయిన్లోకి కారిపోతుంది. అలా వచ్చే స్ట్రోక్స్ హెమరేజిక్ స్ట్రోక్స్ అంటారు. అది మెయిన్గా హై బ్లడ్ ప్రెషరు, అప్పటి వరకు బీపీ ఉందన్న సంగతి కూడా తెలియదు. ఫస్ట్ టైం కూడా అలా రావచ్చు. అంటే మనకి అంతకుముందు వరకు అన్ని నార్మల్ రికార్డింగ్స్ ఉంటాయి. ఫస్ట్ టైమే బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి ప్రజెంట్ అయ్యే పేషెంట్స్ కూడా ఉంటారు. అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి బీపీ ఉందని. అలానే బీపీ ఉండి రెగ్యులర్గా మెడికేషన్స్ వాడకపోవడం, మెడికేషన్స్ వాడినా కూడా సరైన కంట్రోల్లో ఉండకపోవడం, వీటన్నిటి వల్ల కూడా ఈ హెమరేజిక్ స్ట్రోక్స్ వస్తాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు రకాల స్ట్రోక్స్. ఇస్కెమిక్ స్ట్రోక్స్ కామన్గా వచ్చేది 90%, రెండోది హెమరేజిక్ స్ట్రోక్స్ అంటే బ్లీడ్ అవడం వల్ల వచ్చే స్ట్రోక్స్ 10% రెస్పాన్సిబిలిటీ. అయితే ఎందుకు తెలియాలి అంటే ఈ రెండింటిని బట్టే మనం ఎటువంటి వైద్యం చేయాలనేది డాక్టర్ నిర్ణయిస్తారు. అందుకే స్ట్రోక్ లక్షణాలు వచ్చిన వెంటనే న్యూరాలజిస్ట్ని రీచ్ అయితే ఫస్ట్ స్కాన్ చేస్తారు. చాలా చోట్ల ఇప్పటికీ విలేజెస్లో, చిన్న చిన్న టౌన్స్లో ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కనీసం స్కాన్ చేయకుండా కామన్గా అందరికీ పెట్టినట్టు ఎకోస్పిన్ ట్యాబ్లెట్ పెట్టేస్తారు. అది రెండో టైప్ ఆఫ్ స్ట్రోక్, అంటే బ్లీడ్ వల్ల వచ్చే స్ట్రోక్. అది ఇంకా చాలా ప్రమాదం కూడా, ఎందుకంటే బ్లీడ్ ఇంకా పెరిగిపోతుంది ఇస్తే. సో అందుకే న్యూరాలజిస్ట్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా కానీ